సో మీకు లైక్ కోర్స్ ఎలా అనిపించింది? ఆ, కోర్సు బాగానే ఉందండి. ఐ మీన్ ట్రాకింగ్ కానీ మన అసైన్మెంట్స్, బేసిక్లీ మనం కోర్స్ అంటే అప్పుడే గుర్తుంటుంది, కానీ మనం అసైన్మెంట్స్ చేయాలి. అసైన్మెంట్స్ చేయలేకపోతే ప్రీవియస్ డే కోర్స్ అనేది మర్చిపోతాం అసైన్మెంట్ చేయకపోతే. సరే. హ్మ్. సో నేను అసైన్మెంట్స్ అవన్నీ చేశాను. మనకు సపోర్ట్ కూడా బాగుంటుంది, అంటే ఫుల్ డే సపోర్ట్. కోర్స్ అయిపోయిన తర్వాత మనకి ఏదైనా డౌట్ సెషన్స్ కానీ, హ్మ్. హ్మ్. మనకి ఏదైనా చాలా మంది వరకు ఆ కోర్స్ చెప్పి వదిలేస్తారు. తర్వాత మనకి ఏదైనా డౌట్ వచ్చే మనం స్ట్రక్ అయిపోతాం ఆ టాపిక్ దగ్గర, మర్చిపోతాం ఆ డాట్ అవుట్. యాహ్! అది నాకు డౌట్ సెషన్స్ బాగా హెల్ప్ అయింది. ఓకే. మీరు స్టార్టింగ్‌లో డిడ్ యూ ఫేస్ ఎనీ స్ట్రగుల్స్? ఆ, నాకు అంటే నేను ఫస్ట్ 2 డేస్ నాకు అర్థం కాలేదు. అంటే నేను కంప్లీట్ డొమైన్ స్విచ్ అవుతున్నాను కదా. అంటే హ్మ్. డాట్ నెట్ నుంచి సిఆర్ఎంకి వెళ్తున్నప్పుడు డొమైన్ స్విచ్ అవుతున్నాను. నేను సర్వైవ్ అవుతానో లేదో అని నాకు కొంచెం డౌట్ ఉంది. తర్వాత మిమ్మల్ని అప్రోచ్ చేయాలి. ఇది ఓన్లీ నావిగేషన్స్, మీకు కొంచెం ప్లగిన్స్ జావా స్క్రిప్ట్ కొంచెం డాట్ నెట్ రిలేటెడ్ ఉంటుంది, మీరు కొంచెం పోర్టల్ నేర్చుకుంటే ఈజీనే ఉంటుంది అని చెప్పారు. నేను ఒక హ్మ్. 10 డేస్ వెళ్ళిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఓ ఈ కోర్స్ ఈజీగానే ఉంటుంది. హ్మ్. సో ఫస్ట్ భయం వేసింది, అంటే నేను కొత్త డొమైన్లోకి వెళ్ళినప్పుడు నా నాలెడ్జ్ కూడా ఫ్రెషర్ గానే ఉంటది అని నాకు కొంచెం భయం వేసింది. తర్వాత కోర్స్ నేర్చుకున్నాక అదేం లేదు. ఓకే.